హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్. ఈరోజు మనం స్పాట్ చేస్తున్న వ్లాగ్ వచ్చి యూట్యూబ్లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలి. సో వ్లాగ్లోకి వెళ్ళిపోయే ముందు నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సో లైక్ కొడతారని నమ్మకంతో ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మనము 21 వ్లాగ్స్ ఇన్ 21 డేస్ ఛాలెంజ్లో ఇవాళ అయితే 4th డేలో ఉన్నాము. సో మీరైతే ప్రీవియస్ 3 వ్లాగ్స్ అయితే చూశారని అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే నేను స్పెషల్గా యూట్యూబ్ కోసం అనే వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే నిన్న సత్యనారాయణ స్వామి వ్లాగ్ డే 3 వ్లాగ్ అయితే చేశాము కదా, ఆ వ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. సో అప్లోడ్ చేస్తూ ఉంటే నాకు ఒక చిన్న ఐడియా అయితే వచ్చింది. సో మన సబ్స్క్రైబర్స్కి కానీ ఎవరైతే యూట్యూబ్ కొత్తగా మెయింటైన్ చేస్తున్నారో వారికి చిన్న టెక్నిక్స్ లాగా, టిప్స్ లాగా ఇద్దామని ఈ వ్లాగ్ అయితే తీస్తున్నాను. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనము వీడియో అయితే అంతా ఎడిటింగ్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం మీరు డైరెక్ట్గా మొబైల్ ద్వారా కూడా అప్లోడ్ చేయొచ్చు, లేదంటే ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ ద్వారా కూడా అప్లోడ్ చేయొచ్చు. సో అప్లోడ్ ఎలా చేయాలి, ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది, స్టెప్స్ ఫాలో ఎలా అవ్వాలి, వ్యూస్ ఎక్కువ రావాలి అంటే అనేది ఇది చిన్న సజెషన్ మాత్రమే. సో ఫస్ట్ అయితే మీరు వీడియో అంతా ఎడిటింగ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనకి యూట్యూబ్ మొబైల్ అప్లికేషన్లో కానీ ల్యాప్టాప్లో కానీ ద్వారా నుంచి మీరు అయితే అప్లోడ్ చేస్తున్నారో అక్కడి నుంచి వీడియో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అదంతా ప్రాసెస్ నేను చూపిస్తాను, మళ్ళీ ఒకసారి మీకు సిస్టంలో చూపిస్తాను. వీడియో అప్లోడ్ చేసుకున్నాక మనకైతే 3 ఆప్షన్స్ అయితే కనబడతాయి ఫ్రెండ్స్. ఏంటంటే పబ్లిక్, ప్రైవేట్ అండ్ అన్లిస్ట్ అని. సో మీరు ఎప్పుడైనా కానీ అన్లిస్ట్లో పెట్టుకొని వీడియో అయితే అప్లోడ్ చేయండి. ఫస్ట్ నేను ఎందుకైతే అన్లిస్ట్లో పెట్టుకొని అప్లోడ్ చేయమని చెప్తున్నాను అంటే, అన్లిస్ట్లో పెట్టి కనుక మీరు అప్లోడ్ చేస్తే ఆ వీడియో అయితే ఎవరికి కనిపించదు. సో వీడియో ఫస్ట్ మీరు అన్లిస్ట్ పెట్టుకొని అప్లోడ్ చేస్తే, అప్లోడ్ అయిపోయాక ఒకసారి మీరు రిలీజ్ చేసే ముందు ఒకసారి చూడండి అసలు ఆ వీడియో కంటెంట్ ఎలా వచ్చింది, ఆడియో వీడియో మ్యాచ్ అవుతుందా లేదా, కంటెంట్ బాగుందా అనేది ఒకసారి రివ్యూ చేసుకోండి. అలాగే మీరు కనుక అన్లిస్ట్లో పెట్టి ఉంచడం వల్ల ఏమవుతుంది అంటే వీడియో కూడా బ్యాక్గ్రౌండ్లో యూట్యూబ్లో సర్వర్లో రన్ అవుతుంటుంది. సో మనము ఎక్కువ కంటెంట్ ఏదైతే చేస్తున్నామో ఆ ఆడియన్స్కి రీచ్ కావడానికి కొంచెం అయితే టైం అనేది తీసుకుంటుంది. మనం వీడియో వెంటనే పబ్లిక్లో పెట్టి మనం అప్లోడ్ చేస్తే ఏమవుతుంది అంటే, పబ్లిక్లో పెట్టి అప్లోడ్ చేస్తూ ఏమవుతుంది, డైరెక్ట్ మీరు ఏం చేస్తున్నారు, మొబైల్ నుంచి అప్లోడ్ చేసేస్తారు. మొబైల్ కానీ ల్యాప్టాప్లో కానీ పబ్లిక్ ఆప్షన్ యూజ్ చేస్తే మాత్రం ఏమైపోతుంది అంటే డైరెక్ట్గా పబ్లిక్లోకి రీచ్ వెళ్ళిపోతుంది అన్నట్టు. సో అంటే మీరు సపోజ్ ఒక చిన్న బాబు ఉన్నాడు అనుకోండి, ఆ బాబుని తీసుకొని వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు సపోజ్ అతను చిన్న బాబును హ్యాండ్ పట్టుకొని తీసుకొని వెళ్తున్నారు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి సపోజ్. సో మధ్యలో వదిలేశారు అనుకోండి ఆ బాబుకి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనే అర్థం కాదు, మొత్తం కన్ఫ్యూజ్ మైండ్లో ఉండిపోతాడు. అంటే ఒక పబ్లిక్లోకి మీరు తీసుకెళ్ళి వదిలేశారు, అతను ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది తెలీదు. సో అందుకే నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఫస్ట్ అన్లిస్ట్ ఆప్షన్ యూజ్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేయండి. పబ్లిక్లో అస్సలు పెట్టకండి ఫస్ట్ షార్ట్ కానీ ఐదర్ వీడియో కానీ. నెక్స్ట్ ఆప్షన్ ప్రైవేట్ అంటే ఏంటంటే ఓన్లీ కొంతమందికే మీరు యాక్సెస్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో అంటే మీరు వీడియో అప్లోడ్ చేశారు, అంతా అయిపోయాక సో కొంచెం సపోజ్ మీరు ఒక ఫ్యామిలీ కంటెంట్ కనుక చేశారనుకోండి, కొన్ని ప్రైవేట్ వ్లాగ్స్ ఉంటాయి, అంటే ఓన్లీ ఫ్యామిలీకి రిలేటెడ్ వ్లాగ్స్ ఉంటాయి. అది అందరికీ మీరు చూపించలేరు. సో చూపించుకోవద్దు అనుకుంటున్నారు, లేదు అంటే మీ పర్సనల్ వ్లాగ్స్ ఉంటాయి కొన్ని. సో ఆ పర్సనల్ వ్లాగ్స్ కూడా కొంతమందికే మీరు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనుకోండి. సో అలాంటి వ్లాగ్స్కి మాత్రం, అలాంటి కంటెంట్కి మాత్రం మీరు ప్రైవేట్లో పెట్టుకోండి. సో ప్రైవేట్లో పెట్టుకున్నాక మీరు
ఆ వ్లాగ్ లింక్ కనుక ఉంటుంది కదా, ఆ వ్లాగ్ లింక్ కనుక వాళ్ళకి షేర్ చేశారా అనుకోండి, సో వాళ్ళకే యాక్సెస్ ఉంటుంది, వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. ఎవరు పడితే వాళ్ళు చూడలేరు అన్నట్టు ఆ వ్లాగ్స్. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను పబ్లిక్ను ప్రైవేట్కి. పబ్లిక్ ఏంటంటే మొత్తం ఎవరు పడితే వాళ్ళు అందరూ ఈ ప్రపంచంలో ఎవరు కనుక యూట్యూబ్ అప్లికేషన్ యాక్సెస్ చేస్తారో వారందరూ చూడొచ్చు. ప్రైవేట్లో పెట్టారనుకోండి, ఓన్లీ మీ లింక్ కనుక మీరు ఎవరితో షేర్ చేస్తారో వారు మాత్రమే చూడగలుగుతారు. నెక్స్ట్ అన్లిస్టింగ్. సో ఈ అన్లిస్టింగ్ ఈ ఆప్షన్ గురించి మనం కొంచెం ఎక్కువగా మాట్లాడుకుందాము. సో మనం ల్యాప్టాప్లో ఒకసారి నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, ల్యాప్టాప్లో చూపిస్తా అని చెప్పాను కదా, సో ఇప్పుడైతే ల్యాప్టాప్లో చూపిస్తున్నాను. ఏంటంటే నేనైతే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తాం అనుకుంటున్నాను. సో ఒక మైక్ అన్బాక్సింగ్ అయితే నేను చేశాను లాస్ట్ టైము. సో అదే వీడియో నేను ఇక్కడ అప్లోడ్ చేసి పెట్టేసుకున్నాను. మొబైల్ ద్వారా అప్లోడ్ చేసుకున్నాను, లేదంటే ల్యాప్టాప్ ద్వారా కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఎలా వీలు ఉంటే అలా అప్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్ అయితే మీరు ఫాలో కాండి, కానీ అప్లోడ్ చేసుకునేటప్పుడు మీరు అన్లిస్టింగ్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకోండి. మీరు ఇక టైటిల్ ఇవ్వకండి, ఏమి ఇవ్వకండి, మొత్తం ఏం చేయకండి, జస్ట్ నెక్స్ట్ కొట్టేశాక అప్లోడ్ చేసేసుకోండి. అప్లోడింగ్ ప్రాసెస్ 4K ప్రాసెస్ అంతా అయిపోయాక అప్పుడు మీరు ఏం చేయండి అంటే సిస్టంలో కానీ ఓకే, అదర్వైజ్ ల్యాప్టాప్లో కానీ అదర్వైజ్ మీరు మొబైల్లో కానీ ఎలాగైనా కూడా గూగుల్ క్రోమ్కి వెళ్ళి వైటీ స్టూడియో ఓపెన్ చేసేసుకోండి. వైటీ స్టూడియో ఓపెన్ చేసేసుకొని ఆ వీడియో ఓపెన్ చేయండి. ఇలాగ ఓపెన్ చేశాక చూడండి, ఇప్పుడు నేను ఇంతకుముందు ఇక్కడ టైటిల్ ఏమి ఇవ్వలేదు, ఆటోమేటిక్గా డిఫాల్ట్గా అది డేట్ తీసేసుకుంటుంది. సో ఇప్పుడు మనం ఒక మంచి టైటిల్ కావాలి, డిస్క్రిప్షన్ కావాలి, అలాగే నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్స్ కావాలి. సో ఇవన్నీ ఆప్షన్స్ నేను ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్లో చెప్పాను కదా, ఏఐని యూజ్ చేస్తాను నా యూట్యూబ్ కోసము అని. సో అది ఎలా యూజ్ చేస్తాను అనేది ఇప్పుడు మీకు ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎవరైతే కొత్తగా మీరు యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ అవుతారో వారుకి మాత్రం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ డిస్క్రిప్షన్ రాయాలి అంటే మనకు 5000 వర్డ్స్ దాకా రాసుకోవచ్చు. సో ఇదంతా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకండి. మీరు జస్ట్ చాట్ జీపీటీ కానీ లేదంటే ఏఐ అప్లికేషన్స్ అయినా మీ ఇష్టం, ఏదన్నా లైక్ జెమినై కానీ, చాట్ జీపీటీ కానీ, లేకుంటే పర్ప్లెక్సిటీ ఏదన్నా యూజ్ చేసేయండి. జస్ట్ నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయిపోండి అంతే. ఇప్పుడు నేను మైక్ అన్బాక్సింగ్ అని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. సో అట్లాగా మీరు ఏ వ్లాగ్ అయితే చేస్తారో ఆ వ్లాగ్ మీ జనరల్ లాంగ్వేజ్లో ఇక్కడ ఇచ్చేసేయండి. సో నేను ఇప్పుడు ఏం చేశాను, ఇక్కడ హాలీ ల్యాండ్ ఒక మైక్ అన్బాక్సింగ్ చేశాను అండ్ జెన్యూన్ రివ్యూ కోసమని నేను డిస్క్రిప్షన్ కావాలి అని, యూట్యూబ్ వీడియోకి డిస్క్రిప్షన్ కావాలి అని రాశాను. నేను ఇక్కడ రాసి చాట్ జీపీటీని అడుగుతున్నాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే చాట్ జీపీటీ ఆటోమేటిక్గా దీని డిస్క్రిప్షన్ మొత్తం జనరేట్ చేసి ఇస్తుంది. చూడండి. సో ఇవ్వండి, టైటిల్ కూడా సజెస్ట్ చేసేసింది, డిస్క్రిప్షన్ సజెస్ట్ చేసింది. సో అలాగే టోటల్ చూడండి, మనం వితిన్ 1 minute కూడా పట్టలేదు మనకి. సో మొత్తము డిస్క్రిప్షన్ ఇచ్చేసింది దీంట్లో. సో నేను దీంట్లోకి వెళ్ళి డిస్క్రిప్షన్ కాపీ చేసేసుకుంటా, ఇక్కడ యూట్యూబ్లో పేస్ట్ చేసేసుకుంటా. సో అలాగే నెక్స్ట్ నాకేం కావాలి, హ్యాష్ ట్యాగ్స్ కూడా కావాలి. రిక్వైర్డ్ హ్యాష్ ట్యాగ్స్ ఫర్ దిస్ వీడియో అని కొట్టేస్తా. అలాగే టాప్ హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇచ్చేస్తుంది మనకి, టాప్ 50 హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇచ్చేస్తుంది. చూడండి, జస్ట్ కాపీ పేస్ట్ అంటే మన వర్క్ అనేది ఎంత సింపుల్ అయిపోతుంది ఏఐని యూజ్ చేసుకొని అనేది ఒకటి. మళ్ళాగా ఇలాంటి స్టెప్స్ ద్వారా అంటే మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు నేను చెప్పిన స్టెప్స్ ఫాలో కాండి, ఇంకా కొంచెం వ్యూస్ అనేటివి మీకు ఎక్కువగా వస్తాయి అన్నట్టు. సో ఇప్పుడు ఇవన్నీ హ్యాష్ ట్యాగ్స్. సో ఈ హ్యాష్ ట్యాగ్స్ అన్నీ నేను కాపీ చేసేసుకుంటున్నాను, ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. అందుకే వీడియో అనేది మీరు స్టార్టింగే పబ్లిక్ అయితే పెట్టకండి. సో ఇప్పుడు నేను ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్
ఇప్పుడు నెక్స్ట్ ఇక వీడియో నెక్స్ట్ ఇక్కడ ఏం చేయండి అంటే ఆల్టర్డ్ కంటెంట్ అని వస్తుంది, ఇక్కడ నో పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ ట్యాగ్స్, నెక్స్ట్ నుంచి ChatGPTనే అడుగుతున్నాను, రిక్వైర్డ్ ట్యాగ్స్ ఇన్ యూట్యూబ్ ఫార్మాట్. రిక్వైర్డ్ ట్యాగ్స్ ఇన్ యూట్యూబ్ ఫార్మాట్ అని ఇచ్చాను. ఈ ట్యాగ్స్ ఏమో కామా ఫార్మాట్లో కావాలి మనకి. ఇంతకు ముందు ఏమో హ్యాష్ ట్యాగ్స్ అన్నట్టు, ట్యాగ్స్ వేరే హ్యాష్ ట్యాగ్స్ వేరే. చూడండి ట్యాగ్స్ కూడా ఆటోమేటిక్గా ఏఐఏ జనరేట్ చేస్తుంది మనకి. సో ఇందులోకి యాక్చువల్గా మనకి ఓన్లీ 500 ట్యాగ్స్ మాత్రమే కావాలి, 500 వర్డ్సే సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ చాలా వర్డ్స్ మనకు వచ్చేసాయి, సో కొన్ని తీసేస్తున్నాను నేను ఇందులో. సో అందులో మీకు ఏవి బెస్ట్ అనుకుంటాయో అవి ఉంచేసుకోండి, మిగతావి తీసేయండి. సో ఓన్లీ 500 మాత్రమే అలౌ చేస్తుంది ఇక్కడ. సో నేనైతే ఇంకా అప్ టు 500 ఉంచేసుకున్నాను. అలాగే నెక్స్ట్ మీరు ఇక్కడ రైట్ సైడ్లో మీకు ఎండ్ స్క్రీన్ అండ్ కార్డ్స్ కనిపిస్తుంది. ఎండ్ స్క్రీన్ అంటే వీడియో ఎండ్ అయిపోయాక లాస్ట్ ఒక 1 minute ఉన్నప్పుడు మనము ఎండ్ స్క్రీన్లో పెట్టుకోవచ్చు అన్నట్టు. అంటే మన ప్రీవియస్ వ్లాగ్స్ కానీ, మన ప్లేలిస్ట్ కానీ, మన ఐకాన్ సబ్స్క్రైబ్ బటన్ కానీ ఇలాగా ఆటోమేటిక్గా యాడ్ చేసుకోవచ్చు. ఇది మీరు ప్రతి వీడియోకి యాడ్ చేయండి ఎండ్ స్క్రీన్. అంటే ఎవరైనా మన వ్లాగ్ చూశాక చూసుడు అయిపోయాక వ్లాగ్ చూడడం అయిపోయాక లాస్ట్ 1 minute ఉన్నప్పుడు ఇలాగ ఎండ్ స్క్రీన్ అనేది వస్తుంది మనకి. సో నెక్స్ట్ మన ప్రీవియస్ వ్లాగ్స్ ఏవైనా హైలైట్స్ ఉన్న వ్లాగ్స్ ఉంటాయి కదా, అవి మాత్రం ఇక్కడ లింక్స్ ద్వారా మీరు ఇచ్చుకోండి. ఇది ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకు టైం లేదు కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతాను. నెక్స్ట్ అది సేవ్ చేసేసుకోండి ఎండ్ స్క్రీన్ పెట్టాక. నెక్స్ట్ కార్డ్స్ అని ఉంటాయి. ఈ కార్డ్స్లో కూడా మనము వీడియో యాడ్ చేసుకోవచ్చు, ప్లేలిస్ట్ యాడ్ చేసుకోవచ్చు, ఛానల్స్ అండ్ లింక్స్. అంటే ఎవరైనా మొబైల్లో చూస్తే మాత్రం ఇది టీవీలో చూస్తే రాదు, ల్యాప్టాప్లో కూడా చూస్తే వస్తుంది. సో మెయిన్గా మొబైల్లో చూస్తారు కదా, వాళ్ళకి ఏంటంటే ఇట్లా వీడియో అనేది ఇట్లా లింక్ ద్వారా మనము మ్యాపింగ్ చేసుకోవాలి. చేసుకుంటే ఏమవుతుంది అంటే వాళ్ళకి ఇలాగా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఐకాన్ చూపిస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ మనకి ఒక కార్డ్స్ లాగా వీడియో ఒక టైటిల్ అనేది మనకు కనిపిస్తుంది అన్నట్టు ఇలాగా. సో అలాగా మనకి మ్యాక్సిమం 5 వీడియోస్ అనేది యాడ్ చేసుకోవచ్చు మనము. సో మీ ఇష్టం ఉన్నవి మీరు ఏదైతే వీడియోస్ జనాలకి వెళ్ళాలి అనుకుంటాయో అవి మాత్రం మీరు సెలెక్ట్ చేసుకొని ఇలాగ యాడ్ చేసేసుకోండి. వీడియోస్ కానీ లేదంటే మీ ప్లేలిస్ట్ కానీ ఇక్కడ ఏవైతే ఆప్షన్స్ మీకు జనాలకి ఎక్కువ చూపించాలనుకుంటారో అవి యాడ్ చేసేసుకోండి. సో ఇప్పుడు అన్లిస్ట్లో ఉంది చూడండి. ఇంకా నెక్స్ట్ టైటిల్ కూడా ఆల్రెడీ మనకి ఇక్కడనే ఏఐఏ జనరేట్ చేసేసింది. సో మీకు ఇంకా మల్టిపుల్ టైటిల్స్ కావాలన్నా కూడా అడిగితే మోర్ దెన్ 1 టైటిల్ కూడా ఇస్తుంది మనకి. చూడండి ఆ టైటిల్ కూడా నేను పెట్టేసుకున్నాను. సో ఏంటంటే ఏఐ అనేది మన ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ ఏవైనా ఉన్నా కూడా మొత్తం అనలైజ్ చేస్తుంది. సో మార్కెట్లో ఉన్న డేటాని అనలైజ్ చేసేసి మంచివి హ్యాష్ ట్యాగ్స్ కానీ, టైటిల్స్ కానీ, డిస్క్రిప్షన్ కానీ సజెస్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు అన్లిస్టింగ్లో నుంచి ఇప్పుడు వీడియోని ఏం చేయండి, అన్లిస్టింగ్లో పెట్టుకుంటే ఎవరికి కనబడదు. సో నెక్స్ట్ పబ్లిక్లో పెట్టుకేసుకొని, అంటే మీరు వెంటనే రిలీజ్ చేస్తే పబ్లిక్లో పెట్టుకొని డన్ కొట్టేయండి. లేదు అంటే ఇక్కడ నేను ఇంకొక బెస్ట్ ఆప్షన్ చెప్తున్నాను. పబ్లిక్లో సెట్ యాజ్ ప్రీమియం అనే ఒక ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేశాక షెడ్యూల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే మీరు వీడియో ఆటోమేటిక్గా ఒకసారి మీరు షెడ్యూల్లో డేట్ అండ్ టైం సెలెక్ట్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా మీరు ఉన్నా లేకపోయినా ఆ వీడియో అనేది రిలీజ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను 5th రోజు టైమింగ్ ఒక మార్నింగ్ 11 o'clockకి నేను పెట్టేసుకుంటున్నాను సెట్ యాజ్ ప్రీమియం అని పెట్టుకొని. సో డన్ అని క్లిక్ చేసేయండి.
సో డన్ అని క్లిక్ చేయగానే మనకి ఏమైపోతుందంటే ఈ వీడియో అనేది మనకి 5th రోజు 11 o'clockకి పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది. సో పబ్లిక్లోకి వెళ్ళిపోతే ఇంకా ఆటోమేటిక్గా వ్యూవర్స్ అనే వాళ్ళు చూసేస్తారు. ఈ వీడియో 11 o'clockకి పెట్టాను కదా, 10:30కి ఒక నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది, 11 o'clockకి ఒక నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది మన సబ్స్క్రైబర్స్కి. సో దానివల్ల ఏంటి అంటే కొంచెం రీచ్ అనేది ఎక్కువగా ఉంటుంది, మన సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారు. అంటే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది కదా 2 times. సో వాళ్ళకి అలర్ట్ అవుతారు. వాళ్ళు లేదు అంటే నెక్స్ట్ వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు మళ్ళీ చూస్తారు అన్నట్టు. ఇది చాలా హెల్ప్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి ఇలాగ లెఫ్ట్ సైడ్లో. అవన్నీ ఆప్షన్స్ గురించి ఇంకా తర్వాత చెప్తాను. ఇప్పుడు జస్ట్ నేను ఓన్లీ ఒక వీడియో ఎలాగ అప్లోడ్ చేయాలి ఏంటి అనేది మీకు జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన స్టెప్స్ అయితే ఫాలో కాండి. సో వెంటనే మీరైతే వీడియోస్ కానీ షార్ట్స్ కానీ పబ్లిక్లో అయితే పెట్టకండి. ఫస్ట్ అన్లిస్ట్లో పెట్టుకోండి. తర్వాత ఇవన్నీ డిస్క్రిప్షన్ ట్యాగ్స్ ఇవన్నీ యాడ్ చేశాక, టైటిల్ ఇట్లా యాడ్ చేశాక పబ్లిక్లోకి పెట్టండి. పబ్లిక్లోకి కూడా వెంటనే పెట్టకండి, ప్రీమియం ఆప్షన్ సెట్ యాజ్ ప్రీమియం పెట్టేసుకోండి. అది దానివల్ల ఏంటంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. సో అంటే మీరు ఎవ్రీ డే ఎలాగైతే అప్లోడ్ చేస్తున్నారో ఆ ప్రాసెస్ కాకుండా ఈ ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఏఐని కూడా యూజ్ చేయండి. యూజ్ చేస్తే మీకు టైం అనేది సేవ్ అవుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇట్లా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కొంచెం సపోర్ట్ ఇస్తేనే మన ఛానల్ అనేది కొంచెం బూస్ట్ అవుతుంది. సో మరొక వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అందాక బాయ్ బాయ్.